హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చేపల పులుసు చేయబోతున్నానండి. మొదటిగా మనము స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం అది వేడి కాగానే మనం ఏంటంటే చేపల పులుసు చేయబోతున్నప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుంటేనే మనం చేప ముక్కలు అటు ఇటు కదలకుండా చక్కగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అది వేడి కాగానే మనకు దానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. మనము ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి. ఎందుకంటే చేపల పులుసు కదా, మనం ఆయిల్ పోసుకుంటేనే 4 టేబుల్ స్పూను ఆయిల్ నేనైతే పోసుకున్నానండి. అది వేడి కాగానే చక్కగా వేడి కావాలండి ఆయిల్. అది వేడి కాగానే ఏం చేద్దామంటే నేనైతే ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆ 3 ఆనియన్స్ మనము ఆయిల్లో వేసేసుకోవాలి. గిన్నె వేడి కాగానే మనం ఆయిల్ పోసుకున్నాం కదండి, అది పోయగానే నేనైతే ఒక కేజీ చేపలు తీసుకున్నానండి. అవి తీసుకుని చక్కగా పెద్ద పెద్ద పీసెస్గా మంచిగా కట్ చేయించుకున్నామండి. తర్వాత వాటిని శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ చక్కగా శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత మనము ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ నేనైతే 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అది మనము ఆయిల్లో వేసేసుకుందాము. అది వేసేసుకోగానే చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఒక్కసారి మనము క్యాప్ తీసేసి దానిపైన ఉన్న మూత తీసేసి ఆయిల్ని ఒకసారి ఆనియన్స్ చక్కగా కలుపుకుందాము. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చాయో లేదో ఒకసారి చూద్దాము. చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. అవి రాగానే కొంచెం మనము తగినంత అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం పేస్ట్ వేయగానే అల్లం వేసుకున్న తర్వాత చక్కగా అది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మనము ఆ ఆయిల్నే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఆగుదాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి. దాని తర్వాత నెక్స్ట్ మనము కొంచెం పసుపు వేసుకుందాం. తగినంత పసుపు వేసుకొని ఒకసారి మొత్తము దాన్ని చక్కగా కలుపుకుందాం. అది కలుపుకోగానే నేనైతే కొంచెము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అది నానబెట్టుకొని చక్కగా దానికంటే ముందే ఒక 5-10 మినిట్స్ నేను నానబెట్టుకున్నానండి వాటర్లో. అది చక్కగా నేనైతే పులుసులాగా దాన్ని చేశాను వాటర్లో. దాన్ని చక్కగా మనము అందులో వేసుకుందాం. చింతపండు పులుసు అయితే మనం అందులో పోసుకుందామండి. ఆనియన్ దాంట్లో చూడండి, మనం చేపల పులుసు చేసుకుంటున్నప్పుడు చింతపండు వేస్తే ఆ కూర టేస్టే వేరే ఉంటుంది కదండి. చాలా బాగుంటుంది. అందులోనే మనము ఒక 1.5 టీ స్పూన్స్ మనము కారం వేసుకుందాం. అందులోనే చింతపండు పోసిన తర్వాత అందులోనే మనము ఒక 1.5 స్పూను కారం పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత కొంచెము మరగనిద్దాం. కారం వేసి కలిపేసి చక్కగా ఉండలు లేకుండా చక్కగా మెల్లిగా స్లోగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ఒక్క నిమిషము మూత పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం. అది ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. స్లోగా ఆ కారము మనం వేసుకున్న సాల్ట్ అవి చక్కగా మిక్స్ అయ్యేలాగున కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏందనంటే నేనైతే మిక్సీ చేసుకున్నానండి. అందులో నేను ఏమేమి వేసానంటే ధనియాలు, కొబ్బరి, లవంగాలు, ఇలాచి, ఇంకా ఆనియన్ కాల్చి అందులో అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. చక్కగా పేస్ట్ లాగా చేసేసి మనం చింతపండు సాల్ట్ వేసాం కదండి, అందులోనే నేనైతే మా పచ్చి మసాలా మొత్తము అందులో వేసాను. అది ఉండలు లేకుండా మనము స్లోగా దాన్ని చక్కగా కలుపుకోవాలి. మసాలా మొత్తం వాటర్ అయ్యేలాగా ఆ పులుసులో, చేపల పులుసులో చక్కగా కలిసేలాగున అది స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ అది మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి.
తర్వాత కాసేపు మనం అది చక్కగా మరిగేలాగిన కాసేపు మూత పెట్టి మరగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే చక్కగా మరిగింది. అది కొంచెం మనం ఎంత వాటర్ పోసుకుంటామో మనకు సరిపడంత మరిగేంత వరకు మనము మరిగించుకోవాలి. మనకి ఇంత గ్రేవీ సరిపోతుందని మనకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. దాని తర్వాత మనము అంత గ్రేవీ ఉంచుకోవాలి. దాని తర్వాత నేనైతే ఆ పీసెస్ ఒక్కొక్క చేప ముక్కలు అయితే ఆ పులుసులో నేనైతే ఒక్కొక్కటి చక్కగా మెల్లగా వేస్తున్నాను. వేసిన తర్వాత ఎందుకంటే మనము స్లోగా వేయాలి, ఎందుకంటే ఆ గ్రేవీ మన చేతిపైన పడకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క చేపల ముక్కలు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం చేప ముక్కలు అందులో వేసాను. చక్కగా గ్రేవీ లాగా మంచిగా అయింది ఫ్రెండ్స్. స్లోగా కలుపుకోవాలి, మనకు పీసెస్ విడిపోకుండా ఉండాలంటే స్లోగా ఒక్కొక్కటి మనము కలుపుకోవాలి. 1 నిమిషం మనము మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ గినక చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ గినక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.